వయ్యారిబామ అనే అందమైన పేరు కలిగిన ఈ మొక్క అత్యంత ప్రమాదకరమైన కలుపు మొక్క అని మీకు తెలుసా? దీనిని ఆంగ్లంలో పార్థినియం అని పిలుస్తారు. దీనికి వయ్యారిబామ అనే పేరు ప్రధానమైనది అయినా ఇతర పేర్లు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ గడ్డి, క్యారెట్ గడ్డి, నక్షత్ర గడ్డి, ముక్కు పుల్లాకు గడ్డి వంటి పేర్లున్నాయి. అత్యంత సులభంగా వ్యాపించే ఈ మొక్క అతి త్వరగా ఏపుగా పెరిగి పంట పొలాలను నిర్వీర్యం చేస్తుంది. దీంతో పంట దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. అంతేకాక ప్రజలు, పశువుల ఆరోగ్యంపై కూడా అధికమైన దుష్ప్రభావాలు చూపిస్తుంది. కాబట్టి పార్థినియం మొక్కను పూత రాకముందే నియంత్రించాలి. పార్థినియం కలుపు మొక్కలను ఎలా నివారించుకోవాలో ఈనాటి అన్నదాతలో తెలుసుకుందాం. పార్థినియం అత్యంత ప్రమాదకరమైన కలుపు మొక్క. పంట మొక్కల ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. భూసారాన్ని, సాగునీటిని సంగ్రహిస్తూ పంట మొక్కలతో పోటీ పడుతుంది. 40% వరకు పంట దిగుబడిని తగ్గించే గుణం దీనికి ఉంది. ఈ మొక్కను సీజన్కు ముందే నియంత్రించాలి. పత్తి, మొక్కజొన్న, గోధుమ, మల్బరీ, మామిడి తోటలు, పూల తోటలు, కూరగాయల తోటల్లో ఎక్కువగా పెరుగుతాయి. ఈ పార్థినియం నత్రజని, పోషక విలువలు, సూక్ష్మ ధాతువుల శాతాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ మొక్క స్రవించే కొన్ని రకాల రసాయనాల వల్ల పంటల పెరుగుదల నశించిపోతుంది. దీని పుష్పాల నుంచి వచ్చే పుప్పొడి రేణువులు టమోటా, వంకాయ, మిరప మొక్కలపై పడి పుష్పాలు, పిందెలు రాలిపోతాయి. అదేవిధంగా కొన్ని రకాల వైరస్ తెగుళ్లు వ్యాపిస్తాయి. పక్వానికి వచ్చిన వయ్యారిబామ విత్తనాలు అతి చిన్నవిగా ఉంటాయి. ఇవి గాలి ద్వారా సుమారు 3 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించి అక్కడ మొలకెత్తుతాయి. ఈ రకం మొక్కలు పార్థినియం, హైస్టరీస్, హైమోనిన్, ఎంబ్రోసిన్ అనే ప్రాణాంతకమైన రసాయనాలను విడుదల చేస్తాయి. ముఖ్యంగా వీటిని తిన్న పశువులు జీర్ణక్రియ, మూత్రపిండాలు, కాలేయం, అన్నవాహిక, శ్వాసక్రియలు దెబ్బతింటాయి. చివరికి మృత్యువాత పడతాయి. పంట పొలాల్లో మొలిచిన వయ్యారిబామ పూత పూయకముందే వేర్లతో సహా పీకి బురదలో తొక్కేయాలి. తర్వాత నీరు పెడితే అది బాగా మురిగి పచ్చిరొట్ట ఎరువుగా మారుతుంది. లేదా ఇది పూత దశకు రాకముందే వేళ్లతో సహా పీకి తగలబెట్టాలి. కాలుతున్నప్పుడు వచ్చే పొగకు దూరంగా ఉండాలి. తంగేడు చెట్లు ఉన్న ప్రాంతంలో ఈ మొక్క మొలవదు. వయ్యారిబామను నివారించే శక్తి తంగేడు మొక్కకు మాత్రమే ఉంటుంది. పొలాల గట్లు, బంజరు భూముల్లో తంగేడు చెట్లను తొలగించకూడదు. ఈ కలుపు మొక్క పూత దశకు రాకముందే 10 లీటర్ల నీటికి 5 కిలోల ఉప్పు కలిపిన ద్రావణాన్ని పిచికారీ చెయ్యాలి. అలా చేస్తే వయ్యారిబామ కలుపు మొక్కలు మొలవవు. వయ్యారిబామ వల్ల మనుషులకు ప్రమాదకరమైన డర్మటైటిస్, ఎగ్జిమా, హేఫీవర్, ఉబ్బసం, బ్రాంకైటిస్ వంటి వ్యాధులు వస్తాయి. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలకు చర్మ, శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. రైతు తమ పొలంలో పార్థినియం ఎదుగుదలని అరికట్టడానికి మొక్కజొన్న, జొన్న మరియు జీలుగ వంటి వేగంగా పెరిగే పంటలను వేసుకోవాలి. 5 గ్రాముల అట్రాజిన్ లేదా 3 గ్రాముల 2,4-డిను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయడం ద్వారా పార్థినియం మొక్కల వ్యాప్తిని నిర్మూలించవచ్చు. పార్థినియంను దాని సహజ శత్రువులైన కీటకాలు, శిలీంధ్రాలు, నులుపురుగులు, నత్తలు మరియు కొన్ని మొక్కల ద్వారా నియంత్రించవచ్చు. జైగోగ్రామా బైకోలరేటా పాలిస్టర్ అనే బదనిక ద్వారా పార్థినియంను నియంత్రించవచ్చు. పార్థినియంను కాసియా టోరా, కాసియా సెరిసియా, టెఫ్రోసియా పర్పురియా, అకిరాంథెస్ ఆస్పెరా మొదలైన మొక్కల ద్వారా కూడా నియంత్రించవచ్చు. పార్థినియంను అనేక ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. కానీ దీనిని కంపోస్టు మరియు వర్మీ కంపోస్టు తయారీలో అత్యంత ప్రభావవంతంగా ఉపయోగించవచ్చు. కేవలం పేడతో తయారు చేసిన కంపోస్టు కంటే పార్థినియం ద్వారా తయారు చేయబడిన కంపోస్టులో ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఎక్కువ పీచు, కాండం మరియు శాఖలు కలిగిన పెద్ద మొక్కలను, కణ బోర్డులు మరియు మిశ్రమాలను తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. ఈ విధమైన యాజమాన్య చర్యలు చేపట్టడం ద్వారా పార్థినియం కలుపు మొక్కల వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టవచ్చు.